జరిగింది. ఓకే, సూపర్ సూపర్. వచ్చారు, సమస్యలన్నీ చెప్పారు. అవునండి, నేను కూడా అవే కదా చూసేది. మొత్తం సమస్యలు చెప్పిమన్నాను. ఓకే, ప్రతిదానికి నేను పరిష్కారం చూపించిన తర్వాతే ఇక్కడి నుంచి కదలండి అని చెప్పాను. మీరు మీ సిఇఓల తరపు నుంచి మీరు ప్రతినిధులుగా వచ్చారు కాబట్టి ఆ సమస్యలు ఏటేటి ఉన్నాయో అవన్నీ మొత్తం చెప్పండి. ప్రతి దానికి పరిష్కారం తీసుకొని వెళ్లే వరకు ఇక్కడి నుంచి కదలొద్దు, కూర్చోమని చెప్పాను. చెప్పారండి. చెప్తే అందరూ తీసుకున్న అంటే సమస్య అన్ని విన్నాను. కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి ఉన్న బాధలు అన్ని చెప్పండి. అందరూ నాతో మాట్లాడలేరు కదా, నేను మాట్లాడలేను వాళ్ళతోటి, మరి మీరు చెప్పండి అంతా అంటే చెప్పారు. ఇప్పుడు మనం అందరూ తీసుకున్న వాటిల్లో కొన్ని నిర్ణయాలు ఏంటంటే, అకౌంట్ సరెండర్ అనేది ఒకటి ఇస్తాం. అకౌంట్ సరెండర్, ఓకే. మన ఇది ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాత 2-3 ఎక్స్చేంజ్లు ఇచ్చేయాలి మనం. అంటే ఒక 5 ఎక్స్చేంజ్లు ఇచ్చేసిన తర్వాత ఇస్తే కరెక్ట్ గా ఉంటది అన్నమాట. ఇది ఇచ్చేసి టగటగమని అవన్నీ కూడా చేసేద్దాం. మే ఎండింగ్ కల్లా నేను అవి కంప్లీట్ చేయాలి. మనం ఈ సరెండర్ ఆప్షన్ కూడా ఇచ్చేయాలి. అది నేను చెప్పాను, మేము మాట్లాడుకున్నది. తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సమస్యలు ఉండకుండా ఉండడం కోసం ఇంకేటి కావాలంటే, మాలో మేము ఎవరైనా అకౌంట్ తీసుకోవచ్చా అన్నారు. మేము ఎవరికైనా ఈ అకౌంట్లు ఇచ్చేయచ్చా అని అడిగారు. అంటే అందులో కొంతమంది తీసుకోవాలని ఉందట. అప్పుడు ఇదేంటి అని అయితే ఒక పని చేయండి, అకౌంట్ ట్రాన్స్ఫర్ అని నోటిస్తాను. వెరీ గుడ్. మీ అకౌంట్లతో డీటెయిల్స్ అన్ని అటుపక్క మార్చేసి దాన్ని అవతలోడికి ట్రాన్స్ఫర్ చేసేయండి. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఇది క్లోజ్ అయిపోతుంది, ఆ కొత్తోడి అకౌంట్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి అవుతుంది, అది మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి వెళ్దాం. అంతే వన్ టైం అయ్యేటట్టు. ప్లస్ ఇంకొకటి కూడా ఎలా పెడతారంటే, వాడికి ఎవడైతే సరెండర్ చేస్తాడో వాడు కంపల్సరీ లీగల్ గా ఏమేమి ఉంటాయి ఇవన్నీ రాసి వాడు అన్నిటికీ వాడు సంసిద్ధం అనేసి వాడు ఓకే అంటేనే అది అయ్యేటట్టు చూడండి. ఓటీపీ వచ్చేటట్టు అందులోను ఆ మ్యాటర్ పెడతాను. నేను చెప్తాను కూడాను. నువ్వు మాట్లాడాం కదా, అదే ఓటీపీ కూడా ఫస్ట్ నుంచి రావాలి, అప్పుడే సరెండర్ అవ్వాలి. ఓటీపీ రావాలి, కేవైసీ మొత్తం అయిపోవాలి, ఇంక ఉండకూడదు ఏమన్నా. క్లీన్ అయిపోవాలి. ఇంకా అకౌంట్ తో మీకు సంబంధం ఉండదు, నాకు సంబంధం ఉండదు, ఇంకా దానికి మనకి ఇష్యూ ఉండకూడదు. ఇంకా దాన్ని నా డబ్బులు ఇవ్వండి, నాకు మళ్ళీ రేట్ పెట్టుకోమంటే. అక్కడ ఒక క్వశ్చన్ డాడీ, ఇప్పుడు వాడు ఎట్లా సరెండర్ వాడు ట్రాన్స్ఫర్ ఎట్లా చేసుకుంటాడు? వాడు నచ్చిన రేట్ అంతేనా? అంతే. మీకు నాకు కావాల్సింది అందులో రేటు గురించి కాదు, మీరు ట్రాన్స్ఫర్ చేస్తే చేసుకోండి. అందులో ఉన్న స్టేక్డ్ కాయిన్స్ గానీ సాలబుల్ కాయిన్స్ గానీ ఎవ్రీథింగ్ మీకు వచ్చేస్తాయి కొత్త. దానికి అయితే అలాగైతే పర్లేదు డాడీ అన్నారు. వాడి దగ్గర ఏ కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ తో సహా మీరు తీసేసుకోండి. అంతేలేండి. వాడికి ఇచ్చేయండి. ఇంకా ఒక్కసారి ఆడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మరి ఆ అకౌంట్ సంబంధించి ఎటువంటి లీగల్ ఇష్యూస్ కానీ ఎటువంటి గ్యారెంటీస్ కానీ ఏవి నా తరపు నుంచి ఉండవు. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ ఇచ్చేసి ఇస్తున్నాను. ఇప్పుడు కూడా మీకు కూడా ఉండవు. అది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత నచ్చితే అమ్ముకోండి, లేకపోతే ఉంచుకోండి. అది 100 రాయండి, 1000 రాయండి, 10,000 రాయండి, మన సంబంధం లేదు. కాబట్టి మీరు అలా చేసుకోండి అంతే అని చెప్పాను. అయితే అలాగండి అన్నారు. ఇంక 2వ ఆప్షన్, ఈ అకౌంట్ విలీనం. ఒక్కొక్కరికి అకౌంట్ ఉన్నోడు లేనోడు తీసుకుంటే ట్రాన్స్ఫర్. మరి అకౌంట్ ఆల్రెడీ ఎస్వి అకౌంట్ ఉన్నోడు తీసుకుంటే, ఆల్రెడీ నీకు అకౌంట్ ఉంది, నీ అకౌంట్ ని నా అకౌంట్ నేను నీకు ఇచ్చేస్తున్నాను, నా డబ్బులు నాకు ఇచ్చేస్తున్నావు, నీకు నేను ఇచ్చేస్తున్నాను. అప్పుడు నీ అకౌంట్ లో ఇది కలిసి విలీనం అయిపోద్ది, ఈ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. ఇది ఒకటి చెప్పాను. అకౌంట్ విలీనం అప్పుడు అయిపోయిన తర్వాత నీ 1,00,000 కాయిన్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని ఉన్నాయి అన్ని కాయిన్స్ నీకు వచ్చేస్తాయి. ఇది కూడా ట్రాన్స్ఫర్ కిందకే వస్తుంది కదా అంటున్నా నేను. ట్రాన్స్ఫర్ అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే వేరు,
ఇప్పుడు మనం పార్టీ విలీనం అయిపోద్ది కదా, అందులో ఆల్రెడీ ఉన్నాయి, అందులోకి ఇది వెళ్తుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే ఏమీ లేని కొత్తోడు. మళ్ళీ ఇది ఉన్నోడైతే కేవైసీ చేసుకుని అవసరం లేదు, కేవైసీ అయితేనే కదా విలీనం అవుతుంది ఇది. అప్పుడు నువ్వు చేసుకోవచ్చు. ఒక మనిషిని షూరిటీ తీసుకుంటాం, ఒక మనిషిని. మీరు ఎవరైనా అకౌంట్ ఉన్నోడై ఉండాలి, ఎస్వి అకౌంట్ ఉన్నోడై ఉండాలి అకౌంట్ ట్రాన్స్ఫర్ కి ఇచ్చినప్పుడు. అదే మెర్జ్, అదే దాన్ని తెలుగులో విలీనం. అయితే అందులో మెర్జ్ చేసినప్పుడు వాడు ఉండాలి. అయితే ఈ విలీనం చేసుకున్నాడు గాని ఈ సెక్యూరిటీ దాన్ని ఏమంటారు, సెక్యూరిటీ ఇచ్చిన వాడు గాని ఆ రెండు అకౌంట్లు విలీనం అవ్వు, విత్డ్రా అవ్వదు, అదే సరెండర్ అవ్వదు. మరొక అకౌంట్ లోకి వెళ్దు, మరొక ట్రాన్స్ఫర్ అవ్వదు, నీకు సరెండర్ కూడా అవ్వదు. అవును, ఒకసారి నేను అక్కడికి మార్చేసుకున్నాను కాబట్టి నాది అయిపోయింది, క్లోజ్ అయిపోయినట్టు కదా, అది కూడా ఒక రకం క్లోజ్ అయిపోయినట్టే. అది కూడా అంతే. అంటే విలీనం చేసుకున్న అకౌంట్ ఇక మీదట ఏ ఆప్షన్ ఉండదు, నువ్వు అమ్ముకోవడమే. అంతే అంతే. షూరిటీ ఇచ్చిన వాడు కూడా ఇంకా ఆడు మళ్ళీ ఆడు విత్డ్రా పెట్టుకోకూడదు, వాడు మళ్ళా విలీనం చేయడానికి అవ్వదు. ఆడు ఇంకోటి చేసుకోవచ్చు, వాడి అకౌంట్ ఇంకో దాంట్లో చేయకూడదు. ఓకే, వాడు చేసుకోవచ్చు కానీ వీడు చేయకూడదు. అంటే నువ్వు షూరిటీ ఇచ్చావు వరకు, అవును, నువ్వు నీ అకౌంట్ ఇంకొక ట్రాన్స్ఫర్ అవ్వదు, అకౌంట్ సరెండర్ అవ్వదు. కానీ నువ్వు ఏ అకౌంట్ అయినా నువ్వు విలీనం చేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు. అంతే కదా, అలాగని చెప్పాను అన్నమాట. ఓకే, ఇది బాగుంది. మరి రేట్ ఎంతగా వచ్చుకోవాలని అది నాకు చెప్పొద్దు అని చెప్పాను. అంతే అంతే, కరెక్ట్. నాతో మాట్లాడకండి అట్లా, ఎవరిష్టం వాళ్ళది. ₹1 కొనుక్కుంటావా, రూపాయి కొనుక్కుంటావా, స్టేక్డ్ కాయిన్స్ కూడా ఉంటాయి కాబట్టి అంతే కదా. నువ్వేం చేస్తావు అంతే, ఏం చేస్తావు అసలు ఆడి దగ్గర నుంచి ఎవరైతే మీకు విలీనం చేసేసిన అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాడో వాడి దగ్గర నుంచి మీరు వేలు ముద్ర పెట్టి సంతకం తీసుకోండి, అది మీకోసం, నాకు సంబంధం లేదు. రేపు పొద్దున్న వాడేమైనా నా అకౌంట్ నేను ఇవ్వలేదు వాడు తీసుకున్నాడు అనొచ్చు. లేకపోతే మీరు ఒక్క ఫోన్ నెంబర్ మీద చాలా చేశారు కాబట్టి నా అకౌంట్ ఆడి తెలియకుండా నువ్వు తీసుకోవచ్చు. ఈడే ఆడని మరొక నౌను పెట్టేసుకోవడం నువ్వు సంతకం తీసుకోవచ్చు. అంటే అలాంటి ఎవరు అలా ఉండకపోవచ్చు, కానీ ఒక్కడు ఉండొచ్చు కదా, ఎక్కడో ఉంటారు. రేపు రేట్లు పెరిగినప్పుడు వాడికి కడుపు కాలుతుంది, ఎవరెవరు అనవసరంగా అమ్మేసుకున్నాను నేను. ఖచ్చితంగాను వస్తుంది, ఇంటర్నేషనల్ కి వెళ్ళిన తర్వాత రాకుండా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఈడేం చెప్తాడంటే, నేను ఇవ్వలేదాడికి ఆడికి సంబంధం లేదు, నా అకౌంట్ దొబ్బిస్తాడు, ఆడే చూసాడు మొదటి నుంచి, పాస్వర్డ్ అన్ని ఆడి దగ్గర ఉన్నాయి, యూజర్ నేమ్ ఆడి దగ్గర ఉంది, వాడి ఫోన్ నెంబర్ ఇవన్నీ చెప్తాడు. అందుకని వేలు ముద్ర తీసుకోవాడి దగ్గర నుంచి, ఆధార్ కార్డు అండ్ వేలు ముద్ర, నువ్వు చెప్పినట్టు ఆధార్ కార్డు అన్ని తీసుకోండి, వాటి మీద సంతకం తీసుకోండి. ఆడే మ్యాటర్ రాయమని చెప్పండి, ఆడే మ్యాటర్ రాసి ఇదిగో నా ఉద్దేశపూర్వకంగా నా మనస్ఫూర్తిగానే అంతే. అది మీ దగ్గర పెట్టుకోండి, కంపెనీకి ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆడు ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తే నీ మీద చేస్తాడు, అవును, కంపెనీ మీద కాదు. అవును, ఇక్కడే ఇంకోటి కూడా ఉంటది. ఇప్పుడు ఒకడు ఫాదర్ది ఆడిచ్చాడు వీడికి, వీడు ఫాదర్ తర్వాత కొడుకు వచ్చి మా నాన్నకి ఏం తెలియదనో లేదు మా నాన్న దగ్గర ఇలా చేశానో అడగొచ్చు, లేకపోతే ఆడు చనిపోయి ఉండొచ్చు. అవును, అప్పుడు సాక్ష్యాలు ఏమి ఉండవు. కాబట్టి మీరు ఈ సంతకాలు వేలు ముద్రలు తీసుకుంటున్నాను నువ్వు అన్నప్పుడు ఆధార్ కార్డు జెరాక్స్ మీద కూడా తీసుకొని ఒక కాగితం రాసేసుకోవడం, అది మీ దగ్గర ఉంచుకోండి. అంతే. ఇది దానికి అంటే 3 ఆప్షన్స్. 1 సరెండర్, 2 విలీనం, 3 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సరెండర్ అంటే ఎవరు తీసుకుంటారు? సరెండర్ కంపెనీ తీసుకుంటారు లేకపోతే కంపెనీ తీసుకుంటుంది? ఓకే, కంపెనీ తీసుకుంటుంది. అయితే కంపెనీ సరెండర్ తీసుకున్నప్పుడు
మీకున్నటువంటి కాయిన్స్ అన్ని ఇచ్చేయాలి నాకు. శాలబుల్ స్టాకబుల్ అన్ని ఇవ్వాలా. నువ్వు అమ్మేసినా కొనేసి నాకు ఇవ్వాలా. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నప్పుడు నాకు ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు నీ దగ్గర నేను బంగారం తాకట్టు పెట్టినప్పుడు నేను డబ్బులు ఇచ్చినా నా బంగారం నువ్వు ఇచ్చేయాలా. అది రాగి ఉన్నాయి, సగం బంగారం ఉన్నాయి, సగం వెండి ఉన్నాయి. నా వస్తువు నాకు ఇచ్చేయాలి. నీ వస్తువు నీ డబ్బులకి ఇచ్చేస్తాను. అలాగే దీని నుంచి 25 లెవెల్స్ స్టాకబుల్ వెళ్ళాయి కదా, అవి మొత్తం 25 మంది దగ్గర కట్ అయిపోయి వెనక్కి వచ్చేస్తాయి. మరి ఈ నుంచి కదా ఇచ్చాం వాడికి, కట్ అయిపోయాలి. అవి ఇచ్చేయాలి. ఇంకా దీని నుంచి బండి తీసుకున్నావు, సెల్ తీసుకున్నావు, కార్ తీసుకున్నావు, నాన్ స్టాకబుల్ తీసుకున్నావు, మరి అది నేను భరిస్తాను, నేనే పడతాను. మరి ఇది సమాజం బాగుండాలన్నప్పుడు కొన్ని మనం. హలో డాడీ, చెప్పండి డాడీ. అది తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఒక్కొక్కడు కారు తీసుకొని అన్ని డమ్మీలు వేసుకొని మళ్ళీ అన్ని సరెండర్ పెట్టేసి మళ్ళీ కారు ఇది అంటే మళ్ళీ అక్కడ అవదు. మొత్తం అవన్నీ తీసుకుని మళ్ళీ ఇదంటే పరిస్థితి ఎలాగ ఉంటది మనకి. ఏదో ఒకటో రెండో పోయాయి అన్నప్పుడు పర్లేదు డాడీ. ఒకడు కారు కోసం మొత్తం డబ్బులు కట్టేసి కూపన్స్ అన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఆ కూపన్స్ అన్ని వాడు డమ్మీలు వేసుకున్నాడు లేదే చేశాడు. అవన్నీ విత్డ్రా పెట్టేసానుకో, మరి ఇక్కడ కారు బండి ఇవన్నీ అది నా గురించి కూడా ఆలోచించాలి కదా. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అప్పుడు దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు అటువంటి వాటికి? అవి కూడా ఇచ్చేస్తాడు, అవి కూడా ఇచ్చేయాల. మిగతా మామూలుగా ఒక కారుకి దీనికున్నాడు కొనుక్కోని అనుకో పర్లేదు. అన్ని తీసేస్తే ఏమవుతుంది? అప్పుడు ఇబ్బంది అవుతుంది. అది చెప్పాను. అంటే అలా ఉండకపోవచ్చు డాడీ అన్నారు. ఒకవేళ ఉంటే ఉండకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. ఒకవేళ ఉంటే అది ఈ 3 విషయాలు క్లియర్. అంటే మనం సరౌండ్ చేసుకోవచ్చు, కంపెనీ ఇస్తుంది. కంపెనీ ఇంకోటికి అమ్మేసుకుంటుందో మీకు ఇస్తా, మరి నేనే ఇస్తాను అనేది కంపెనీ ఇష్టం కది. అంతే అంతే అంతే. 2 విలీనం చేసేసుకుంటే మీరు ఎవరు విలీనం చేసుకున్నాడో ఆడే డబ్బులు ఇస్తాడు. అంతే. 3 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కంపెనీకి సరౌండ్ చేసింది వదిలేస్తే విలీనం చేసిన ట్రాన్స్ఫర్ చేసిన ఆ అకౌంట్ కి ఫీజు ఇంత అని తీసుకుంటాను నేను. మెయింటెనెన్స్ ఉంటది, ఇవన్నీ చేయాలి, ఈ అకౌంట్ క్లోజ్ చేయాలి, ఆ అకౌంట్ రన్ చేయాలి, దాని ఇక్కడ ఉన్న డేటా మొత్తం అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆ డేటా మళ్ళీ లైఫ్ టైం మెయింటైన్ చేయాలి, ఇదంతా ఉంటది నాకు. అంటే అది అలాగే డాడీ, అది ఎంతో మీరు చెప్పేయండి అని చెప్పారు. అవి తక్కువ వస్తాయి, ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత వచ్చే సమస్య లేదు అవి దానికి అని చెప్పారు. అక్కడ దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇక తర్వాత ఏ సమస్యలు ఉన్నాయి? ఇంక ఈ పోతే ఇంకేముంటాయి? ఈ అకౌంట్స్ ఇవే కదా సమస్యలు ఉన్నాయి. ఇంకా అంతే. మన ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాత ఇంక మరి ఆ కాయిన్స్ కి ఎంత కొంటాడు, ఎంత కమ్ముతాడు, మన దగ్గర పూచేటది.
మన సంబంధం లేదు కదా. ఎక్కువకి కొనుక్కుంటే ఆడు ఎక్కువగానే అమ్ముకుంటే నాకు ఇవ్వడు, తక్కువగా అమ్ముకుంటే నాకు సంబంధం ఉండదు. ఈ రెండింటికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 100కో 50కి అమ్ముకున్నారు, మరి నా దగ్గర తక్కువ కొన్నారు, లేదా మనం శాఖబుల్ కాయిన్ నుంచి ఫ్రీగా వచ్చేవి శాలబుల్, మరి నాకు ఇచ్చేడేటి అవి. దాని మీద 100 వచ్చినా 10 వచ్చినా 5 రూపాయలు వచ్చినా ఆడే తీసుకున్నాడు. అంతే అంతే అంతే. కాబట్టి ఇంకా ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాత దీనికి ఎటువంటి సంబంధం ఉండదు, ఏ అకౌంట్ కి ఉండదు. మనం అనుకున్నట్టు అప్పుడు ఎక్స్చేంజ్ కి పోయేటివి లాస్ట్ నుంచి పంపించేటట్టు చూడండి, పై సీనియర్ నుంచి కాకుండా తక్కువ కాయిన్స్ ఉండే వాళ్ళు. అంటే మీరు అన్నట్టు వాళ్ళు నువ్వు ముందే చెప్పావు, నువ్వు చెప్పినట్టే వీళ్ళు నిర్ణయించారు, నేను అడగలేదు. వాళ్ళు ఏమన్నారంటే మా సిఇఓలు సూపర్ సిఇఓస్ కొద్ది రోజులు ఆపండి, పర్లేదు, కానీ కిందన్న పేదలకి కిందన్న డబ్బులు ఇబ్బంది పడినోడి మాత్రం ముందు వెళ్ళేటట్టు చూడండి. వాళ్ళందరికీ క్లియర్ అయిపోతే ఇంక మనందరికి సమస్యలు క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ బిజినెస్ ఏముందో అది చేసుకుంటూ అది మానేస్తారు, వాడి ఇష్టం. వాడు రావచ్చు రాపోవచ్చు, మన సంబంధం లేదు, అది క్లోజ్ చేసేది అని చెప్పారు. అది నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ మన ఇద్దరం అనుకున్నాం. దీనికన్నా ముందు వాళ్ళే చెప్పారు. మంచి ఆలోచన కదా అది. మనం నమ్మించి ఒకటి దగ్గర నుంచి 500 కాయిన్స్ కొనిపించినప్పుడు ఆడికి ఆ డబ్బులు వెళ్ళే వరకు నా ఆపండి, కొన్ని రోజులు ఆపేయండి, కొన్ని నెలలు ఆపేయండి, అది క్లియర్ అయిపోద్ది, వాడి పెట్టేసుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తాను. అయితే ఇక్కడ మరి 1 కాయిన్ 2 కాయిన్ వచ్చాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అడిగారు. వాళ్ళ డబ్బులకి సరిపడగా నేను శాలబుల్ కాయిన్స్ అందులోంచి రిలీజ్ చేసిస్తాను. 1 కాయిన్ వచ్చింది, వాడు డబ్బులు రావాలంటే 500 రావడానికి ఎన్ని పడతాయి అన్ని కూడా నేను రిలీజ్ చేస్తాను. అందులో నుంచి శాలబుల్ అవుతాయి అవి, అప్పుడు ఆ డబ్బులు అడిగి వచ్చేస్తాయి కదా. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం మీరు. ఏంటి? ఎందుకంటే మనకు ఇప్పుడు 1 కాయిన్ వచ్చింది అతనికి, మనం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎట్లా ఏ రేట్ లో మనం మళ్ళీ రిలీజ్ చేస్తాం? ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ రేట్ లో రిలీజ్ చేస్తామా ఎట్లా? లేదు, బీసీటీ లో ఉన్న రేట్ ప్రకారం రిలీజ్ చేస్తాం. అక్కడ బీసీటీ లో 100 రూపాయలు ఉంది, సో మనం అక్కడ ఇంకొక 4 కాయిన్ రిలీజ్ చేస్తామా? 4 ఇచ్చేస్తాం. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 4 ఇస్తారా? 4 ఇస్తాం. 3 ఉన్నాయనుకో ఇంకో 2 ఇస్తాం, 4 ఉన్నాయనుకో 1 ఇస్తాం, 2 ఉన్నాయనుకోండి 3 ఇస్తాం. అయ్యి వాటిలోంచి ఎందుకు ఎవరికి 0 లేవు, నేను అందరికి 100 కంటే తక్కువ ఒక్కటి లేకుండా చేశాను, అందరికి కాయిన్స్ ఇస్తాను. ఇప్పుడు ఏ అకౌంట్ ఎవడు కొనుక్కున్నా కనీసం 100 కాయిన్స్ అందులో ఉన్నాయి. ఎవడైనా కొనుక్కున్నా అది ఎక్కువ రేట్ కొనుక్కుని నష్టం లేదు అడికి. కాబట్టి ఇది మనం మాట్లాడుకుందాం అనమాట. అయితే దానికి వాళ్ళ అందరూ ఇచ్చేద్దాం, అది ఇందులో నమ్ముకుంటాడు అందులో. రేపు ఉదాహరణకి మన ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో ఎక్కువ ఉంది అనుకోండి, 100 రూపాయల కంటే ఎక్కువ ఉంది, అయినా సరే మనం కూడా 100 రూపాయలు కూడా చొప్పున రిలీజ్ చేస్తాం. అందులో అమ్ముకొని ఎక్కువ తీసుకుని పర్లేదు. ఇంటర్నేషనల్ లో 500 వెళ్ళిపోయింది కాయిన్, 600 వెళ్ళిపోయింది, అయినా మనం 100 రూపాయలు చొప్పున రిలీజ్ చేద్దాం. అంతే అంతే అంతే. మీరు మనం డీసీటీలు ఎక్కడో ఇస్తాము, డీసీటీలో అమ్మేసుకుని మీ 500 మీకు వస్తుంది అన్నట్టు అర్థం అవుతుంది అంతే. ఇంకా మనకు అంతే. ఇక రెండోది ఏంటంటే వాళ్ళందరికీ అయిపోయే వరకు అందరం వెయిట్ చేస్తుండాడు, ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు మా అందరం ఫ్రీగా అన్ని పనులు చేసుకుంటాం. మరి అన్ని వాళ్ళకి వాళ్ళ అవసరాల మేరకు ఇలాగ అమ్ముకోండి ఇలా చేసుకోండి అని చెప్పాం కదా, కాబట్టి మేము వెయిట్ చేస్తాం. అలాగే ఉండదు, దీంట్లోనూ అందరూ కోఆపరేట్ చేస్తారని. కోఆపరేట్ చేయకపోతే ఏం చేస్తారా, కోఆపరేట్ చెయ్యాలి అని చెప్తారు. రెండోది 500కి పైబడి ముట్టిన వాళ్ళందరూ ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆపేస్తాను అక్కడ. మళ్ళీ ఆడు మనం తిరుగుకొని పెట్టేస్తాడు, వీళ్ళగాని చెప్తాడు, ఆడు పెట్టేసుకుని మనం అక్కడ ఆపుతుందని. అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం. అయితే రెండోది ఈ వీళ్ళందరికి ఇది ఇచ్చేస్తాం కదా, వీళ్ళందరికీ వీళ్ళందరూ వెళ్ళిపోతాయి కదా, వీళ్ళందరికీ ఇది ఇలా నిర్ణయం తీసుకున్నమాట. తర్వాత
ఈ బళ్ళు కార్లు ఉన్నారు కదా, అవును. వీళ్ళకి వీళ్ళ సంగతి ఏంటి అని అడిగారు. ఇప్పుడు 1 నెలది ప్లస్ 2 నెలది 2 నెలలకు నేను వేస్తాను. జీవితాంతం వేసేయడానికి నాకు కూడా అవదు కదా. వాళ్ళు కూడా అదే డాడీ అలాగని కాదు, నేను చెప్పాను కదా వాయిస్ లో ఆల్రెడీ 2 నెలలకి వేస్తాను. అయితే గతంలో ఇంత ముందు డిసెంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు, మార్చి వరకు, ఏప్రిల్ కదా మనం ఇస్తున్నాం, మార్చి వరకు వీళ్ళందరూ ఎంతమంది అయితే బండి తీసుకున్నారు, ఇది జాగ్రత్త వినాల. డిసెంబర్ నుంచి డిసెంబర్ కాదు, ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు, అంటే 1 ఇయర్. ఈ 1 ఇయర్ కి ఎవరైతే బండి తీసుకున్నాడో, ఎవరైతే కార్ తీసుకున్నాడో వీళ్ళకి ఈఎంఐ రేటు ప్రకారం కాయిన్స్ వేసేయడానికి అడిగారు. అంటే బండికి 3,400, అంటే 34 కాయిన్స్ నెల చొప్పున ఇచ్చేయాల. ఇప్పుడు మనం దానికి 7 కాయిన్స్ కదా ఇస్తున్నాం. అవును, 7 ఇస్తున్నాము. 500 రూపాయలు చొప్పున 7 కదా ఇస్తున్నాం. అవును. అలా కాకుండాను 34 చొప్పున నెలకి 34 కాయిన్స్ చొప్పున ఇచ్చేయాలి. ఓకే, అలాగే చేస్తాను. 100 రూపాయలు వేసేస్తానని చెప్పాను. కారుకి అంతే 10,000 రూపాయలు చొప్పున వేసేస్తాను. 12 వేరు, ఇది 10,000 చొప్పున, అంటే 100 కాయిన్స్ వస్తాయి. మళ్ళీ ఫ్లో ఎక్కువ అవుతుందేమో చూడండి, కాయిన్ ఫ్లో ఎక్కువ అయిపోతుందేమో చూడండి. అది టైం ప్రకారం చూసుకుని వేద్దాం, కంగారు పడిపోయి చేసేది కాదు, కానీ అన్ని క్లియర్ చేద్దాం. దానికి ఏదో ఒక పద్ధతిలో నాలుగు నష్టం రాకూడదు, కంపెనీకి నష్టం రాకూడదు, అలాగే మిగిలిన జనాలకి అది ఇబ్బంది రాకూడదు. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మనకు కాయిన్ ఫ్లో తగ్గించుకుంటూ దాని రేట్ పెంచుకోవాలి. కాబట్టి ఇది మీరు కొంచెం ప్లాంట్ గా చేస్తేనే బెటర్ ఏమో. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే దాన్ని బి సీట్లు మాత్రం అమ్ముకోవడానికి ఇస్తాం డాడీ, ఇంటర్నేషనల్ వెళ్దు. అదే అటువంటివి కొంచెం బి సీట్ లోకి ఇవ్వాలి. అలాగే ఇప్పుడు కాయిన్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా సరే, అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, కాయిన్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, అకౌంట్ విలీనం అవ్వాలన్నా, లేదా సరెండర్ అకౌంట్ ఇవ్వాలన్నా, ఇది బండి మరి ఏది చేయాలన్నా మైనీడ్స్ లో వాడు ఖచ్చితంగా ఉంటే తప్ప ట్రాన్సాక్షన్ జరగదు. దానివల్ల ఏమవుతుంది, మరి అక్కడ బి సీట్లు కొనుగోలు లేకపోతే మరి మనకు అప్పుడు తీసుకున్నాడు నువ్వు. కాకపోతే నువ్వు 10 మందిని తీసుకొస్తావు, నువ్వు కొనకపోవచ్చు, నువ్వు అమ్మేవాడివి, కానీ 10 మంది కొత్త వాళ్ళు తెస్తావు కాబట్టి ఆడికి అవసరం కదా మైనీడ్స్ లో. ఆడుకుంటాడు. కాబట్టి అక్కడ చేసుకోవచ్చు అని చెప్తే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. మే వరకు ఫ్రీయే కాబట్టి కొట్టేసుకుంటామే, ఎవడు కొట్టుకుపోతే ఆడే పడతాడు, ఫ్రీ కదా అది, చేసేసుకుంటాం. చేసిందని చెప్పాను. మరి ఇది క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడి నుంచి ఈఎంఐలు మే నేను ఇస్తాను, మే ఈ ఇద్దరికి నేను ఇస్తాను, ఏదో బాధపడి నేను ఇస్తాను. చాలా ఎక్కువ అయిపోద్ది, వేలలో ఉన్నాయి కార్లు ఇవి అవన్నీ. కాబట్టి నేను మే వరకు నేను ఇస్తాను. మే తర్వాత మీరు చెప్పారు కదా రెడీ, దాని తర్వాత కూడా ఇవే కాయిన్స్ ఇచ్చేయండి అని అడిగారు. అడిగితే సర్లేండి, అయితే ఏ నెలది ఆ నెల ఇస్తానని చెప్పాను, ఒకసారి ఫ్లో అవ్వకుండా. మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఏప్రిల్ మే నేను ఇస్తాను ఈఎంఐ. అవును. జూన్ నుంచి మరి ప్రతి నెల ఇవ్వాలంటే అది అసాధ్యమైన పని కదా. ఈఎంఐ 2 నెలలకు ఇచ్చేసాము. ఓకే, హ్యాపీ. అక్కడ నుంచి కాయిన్స్ ఇందాక నేను చెప్పిన పద్ధతిలో కాయిన్స్ రిలీజ్ చేస్తాను. ఓకే, అవన్నీ బీసీట్ లో సేల్ చేసుకుంటాం. ఇది ఎక్స్చేంజ్ వెళ్దు. ఎందుకు, వీళ్ళందరికీ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్చేంజ్ అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ బండి కారు తీసుకున్న అందరూ ఎంతో కొంత కాయిన్స్ స్టేకబుల్ ఉంది. ఖచ్చితంగా ఉంటాయి, సేలబుల్ ఉంటుంది, స్టేకబుల్ కూడా ఉంటుంది.
అలా రిలీజ్ అయిన వాటిల్లో కొంత పర్సెంటేజ్ ఎవ్రీ మంత్ ఇవ్వడానికి ఇస్తాం. ఒకేసారి ఫ్లో అంతా పడిపోదు కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ లో అమ్ముకోండి, ఇక్కడ బీసీలో అమ్ముకోవడానికి ఒప్పుకున్నాం. ఓకే, గుడ్ గుడ్. ఓకే, అంటే ఇదంతా ఏంటంటే నాకు ఇందులో నష్టం లాభం ఏమి ఉండదు. అవును, ఇది ఎక్కడ అమ్ముకున్నా నాకు పోయేది కూడా ఏమి ఉండదు. కాకపోతే సమాజానికి మంచి జరగాలన్నప్పుడు సర్దుకుపోవాలి అందరూ అని వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఓకే ఓకే ఓకే, బాగానే ఉన్నది. ఇప్పుడు అందరూ పనికొచ్చే విషయం కదా, చెయ్యండి అని చెప్పాను. ఓకే ఓకే. అక్కడి నుంచి అలాగే ఇచ్చేస్తాం అనమాట. మనం అన్న 4-5 అకౌంట్లు 4-5 వీటిల్లోకి ఎక్స్చేంజ్ లోకి ఇచ్చేసిన తర్వాత అది స్వాప్ ఆప్షన్ కూడా ఇచ్చేస్తాడు. అవునండి, స్వాపింగ్ కూడా చేసుకోవచ్చు. 5 ఎక్స్చేంజ్ లోకి వస్తే 3 అనుకుంటాను, 3కు దాటిన వెంటనే స్వాప్ లోకి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇంకా అక్కడి నుంచి బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇస్తున్న ఈ బిట్ మార్ట్ అనే దాంట్లో 2 కోట్ల మంది ఉన్నారు. ఓకే ఓకే. మరి అలాగా 4-5 వచ్చినప్పుడు ఇంకో 1-2 కోట్లు పెరుగుతాయి. ఇప్పుడు మొత్తం ఎక్స్చేంజ్ అన్నింటిలోకి క్రమేపీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. డబ్బులు పెట్టాలి అట్లా అన్నింటికి, నువ్వు వరకు తీసుకోడు కదా. అవునవునులేండి, క్రేజ్ వచ్చేసిందంటే వాడికి అమౌంట్ కూడా పడలే. క్రేజ్ రావడానికి నేను ఒక ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ వింటే ఎక్కడికక్కడ బ్లాస్ అయిపోతుంది అంతే. అది కూడా అందదు డాడీ. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అది నేను ఇప్పుడు ఫోన్ లో చెప్పలేను, అందుకే రమ్మను నేను మిమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ ఈ సీఈఓలతో కూడా నాకు మీటింగ్ మనం పెడతాం ఈ ఇచ్చేసిన తర్వాత. ఈ ఎక్స్చేంజ్ లోకి ఇచ్చేసిన తర్వాత, ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సీఈఓలకు కూడా మీటింగ్ పెడతాం. అంతే 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 అంతే. అక్కడ నేను చెప్తాను అదేంటి అని. ఇప్పుడు పెడితే అది ఓవర్ బ్లాస్ట్ అయిపోయి మనకి ఇబ్బంది అవుతుంది. లేదు, ఇప్పుడు ఆ జోలికి వెళ్ళకండి. అది ఇంకా అది ఒక రకం చెప్పాలంటే ఈ భూమి మీద ఎవడు చేయలేని పని అది. అది నువ్వు వచ్చిన తర్వాత నేను చెప్తాను. అయితే దాని వల్ల ఏమవుద్దంటే బిట్ కాయిన్ సేలింగ్ కూడా అందదు దీనికి. మనకి ఇవ్వకి కాదు, మన ఊహలకు కూడా అందదు అది. అందువల్ల ఆ ఇబ్బంది లేదు ఇంకా. అందుకని ఎక్స్చేంజ్ అన్నింటిలో పెట్టేస్తున్నాం.